హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే మా ఇంట్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాము. చూసారు కదా, మా అక్క బతుకమ్మ డెకరేషన్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే ఆ పెద్ద పెద్ద ఆకులు తీసుకొచ్చి అలా పెట్టేసి ఆ థ్రెడ్తో అలా పెట్టేస్తుంది. మొత్తము బతుకమ్మ పూలన్నీ కలెక్ట్ చేసేసాము. కలెక్ట్ చేసి చూసారు కదా ఎలా డెకరేట్ చేస్తుందో. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. పూలు చూసారు కదా ఎలా పడున్నాయో, చాలా పూలు తీసుకొచ్చాము, కలెక్ట్ చేసాము. ఎంత బాగా డెకరేట్ చేస్తుందో చూసారా అక్కకి. ఈసారి అయితే బతుకమ్మ పండుగకి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాను. అక్కడైతే చాలా బాగా జరుగుతుంది నిజామాబాద్లో. చూసారు కదా అక్క ఎంత బాగా డెకరేట్ చేస్తుందో. పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మను కూడా డెకరేట్ చేసుకోవాలి. చిన్న బతుకమ్మను కూడా డెకరేట్ చేసేసింది. పెద్ద బతుకమ్మ చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేసిందో. చిన్న బతుకమ్మ కూడా అమ్మవారికి తోడు బతుకమ్మలాగా చిన్నది కూడా చేయాలి. ఇలాగైతే అక్క రెడీ అయిపోయింది. ఇద్దరు అక్కలు రెడీ అయిపోయారు. నేను కూడా ఇలా రెడీ అయిపోయాను. తర్వాత మేము బతుకమ్మ ఆడడానికని అక్కడ పెట్టేసి ఆడుతున్నాము. మాకైతే మస్తు మంచిగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. నేనైతే బతుకమ్మ పండగ కానీ, దసరా పండగ కానీ, దీవాళి కానీ నాకు చాలా చాలా ఇష్టము. నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి. నేను అలాంటి వీడియోలనే చేస్తాను. బతుకమ్మ సెలబ్రేషన్స్, బతుకమ్మ అంటే గౌరమ్మ కదా. తెలంగాణలో అయితే ఇది చాలా చాలా ఫేమస్ ఫెస్టివల్, బతుకమ్మ ఫెస్టివల్. అసలు బతుకమ్మ పండుగ కోసమే నేను ఎస్పెషల్లీ నిజామాబాద్ వెళ్తుంటాను. థ్యాంక్ యూ.